ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇది మా గ్యారంటీ అంటూ గ్యారంటీ కార్డుల పేరిట ఏదైతే గారడీ చేసిందో, పెద్ద మనుషులకి 4000 పెన్షన్ ఇస్తామని, మహిళలకి 2500 ఇస్తామని, రైతులకు 10,000 కాదు 15,000 రైతు బంధు ఇస్తామని, కేవలం అసలుదారులకే కాదు కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని, రైతు కూలీలకు 12,000 ఇస్తామని, ఆటో అన్నలకు 12,000 ఇస్తామని, ఇట్లా నోటికి ఎంత వస్తే అంత 2 లక్షల ఉద్యోగాలను యువతకి, నిరుద్యోగ భృతి 4,000 ఏదైతే చెప్తూ పోయినారో వాటన్నిటి విషయంలో మళ్ళీ ప్రజలకి ఒక్కసారి తిరిగి గుర్తు చేయడానికి, కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు అంటే, కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు, రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే వృద్ధులకి వితంతులకి పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు, ₹1,00,000 కేసీఆర్ గారు పెళ్లికిస్తే కళ్యాణ లక్ష్మి పేరిట, షాదీ ముబారక్ పేరిట మేము తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇప్పుడు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, 8 లక్షల తులాల బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అంటూ ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచే ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం.